నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈ ఫేస్ గుర్తుందా? చాలా రోజులైంది కదా చూడక. చాలా రోజులైంది కదా ఈ ఫేస్ని చూసి. నాకు తెలుసు మీరు మిస్ అయ్యారని. మీరు ఈరోజు నవ్వకపోతే ఫస్ట్ ఒక చిన్న నవ్వు నవ్వండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇవాళ వీడియో దేని గురించో మీరు తెలుసుకున్నారంటే మీ బీపీ అలా కొంచెం రేజ్ అవ్వచ్చు. కానీ మీరు ఈ వీడియో మొత్తం చూసి ఈ వంట ఏంటి మీరు ట్రై చేసి వంట చేసుకొని తిన్నారనుకోండి, మీ బీపీ అలా మళ్ళీ దెబ్బకి నార్మల్ అవుద్ది. అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీ బీపీకి కూడా హెల్ప్ చేస్తుంది తెలుసా. ఏంట్రో ఈ బీపీ అంటున్నాడు, రైజ్ అవుతుంది అంటున్నాడు, దేని గురించి అబ్బా వీడియో అంటే? వాళ్ళ వీడియో దేని గురించి అంటే వీటిని విడదీద్దామన్నా అసలు విడిపోవు తెలుసా. ఎప్పుడు కలిసి ఉండడానికి ట్రై చేస్తుంటాయి. అదేంటో ఇలా చేత్తో పట్టుకొని విడదీద్దామంటే ఇలా పైకి తీసుకుంటే కూడా అలా జారిపోయి మళ్ళీ కలుసుకోవడానికి ట్రై చేస్తాం. వీటిని మనం ఆల్మోస్ట్ ప్రతి కూరలో వేస్తాం. స్టార్టింగ్లో పోపు పెట్టేటప్పుడు వీటిని వేయాల్సింది. అండ్ వీడియో వీటి గురించి కూడా కాదు, వీళ్ళ అమ్మ గురించి. అయ్యో బాబోయ్, నాకు అర్థం కాలేదు సార్. చాలానే ట్విస్ట్లు ఉన్నాయి. ఏంట్రా వీడు విడదీయడం అంటాడు, బీపీ అంటాడు అనుకుంటాను. వాళ్ళ వీడియో దేని గురించి అంటే ఆవాల గురించి కాదు, ఆవాల వల్ల అమ్మ. Bro, what are you talking about, man? ఆవాల ఆకుతో ఒక వేపుడు చేసుకోవచ్చని నాకు ఇంతవరకు తెలియదు. నేను మా అమ్మ ద్వారానే నేర్చుకున్నాను. ఆవాలకి ఆకులు ఉంటాయి, వాటితో వేపుడు చేయొచ్చు అనేది చాలా బాగుంటుంది. అండ్ దాన్ని ఇలా కూడా వెరైటీగా చేసుకోవచ్చు ఇంట్రెస్టింగ్గా అని చెప్పి ఇవాళ అమ్మ మనకు నేర్పించబోతున్నారు. నేర్చుకుందామా? లెట్స్ గో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆవాల ఆకుకూరతో పెసరపప్పు కలిపి వేపుడు ఎలా చేయాలో చూసేద్దాము. ఆవాలాకు చాలా ఫ్రెష్గా దొరికింది మాకు ఈరోజు. వారంలో ఒక్కసారి ఈ ఆకుకూర తింటే చాలా మంచిదండి. ఈ ఆకు పెసరపప్పు కలిపి వేపుడు చేసేద్దాం. ఇప్పుడు ఆకుకూరను వలుచుకుని గిన్నెలో వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీరంతా పోయేదాకా స్ట్రైనర్లో వేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఆకుకూరను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1.5 స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అందులో వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడాక 3 పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు సగం వేగాక 3 స్పూన్ల పెసరపప్పు అందులో వేసి కలుపుతూ వేయించుకోవాలి. పెసరపప్పు నానబెట్టిన అవసరం లేదు. పెసరపప్పు 1 నిమిషం పాటు లైట్గా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆవాలాకును అందులో వేసి అంతా బాగా కలిసేలా కలుపుతూ 2 నిమిషాల పాటు అంతా కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి పెసరపప్పు గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు చిలకరించి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి. పెసరపప్పు మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఇప్పుడు పప్పు, ఆకుకూర ఉడికిపోయాయి. ఇందులో 1/2 స్పూన్ మసాలా కారము, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్లు నేను తయారు చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు, తినేపప్పులు, కొబ్బరి కలిపి చేసిన పొడి వేసి అంతా బాగా కలుపుతున్నాను. ఈ పొడి నేను ఇంతకుముందు వీడియోలో చేసి పెట్టాను, చూడండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకుందాము. ఎందుకంటే మసాలా కారంలో వేసిన పొడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు సాల్ట్ సరి చూసుకుని తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాక 1 నిమిషం పాటు మూత పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. సో ఇప్పుడు పెసరపప్పు అలా మెత్తగా ఉడకకుండా పంట కింద నమిలినప్పుడు కమ్మగా తగులుతూ ఉండేలాగా వేయించుకుంటే ఈ ఆవాల ఆకుకూర
ఫ్రై చాలా చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. నమస్తే. హలో మాస్టారు और మాస్టారిని ఫీమేల్ ఏమంటారు? హలో టీచర్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను వస్తానని తెలుసు కదా. చాలా పెద్ద కంప్లైంటే వచ్చిందండి. నేను రాకపోతే మీరు అసలు పూర్తిగా మర్చిపోతున్నారు, లైక్ బటన్ అనేది ఒకటి ఉన్నది మర్చిపోతున్నారని పెద్ద కంప్లైంటే వచ్చింది. నేను ఇక్కడ మన కంప్యూటర్ గారు ఏంటమ్మా ఇది 76% చూస్తున్నారు, నాట్ సబ్స్క్రైబ్ అంట. ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు? స్కూల్లో ఏమైనా అడ్మిషన్ ఇది? అవసరం లేదండి, ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదే ప్రీమియం స్కూల్లో అడ్మిషన్ ఏం కాదు, ఏదో వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తేనే వస్తుందని చెప్పి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎర్రగా బుడ్డిగా ఒక బటన్ కనిపిస్తుంది, దాన్ని నొక్కచ్చు. పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది నొక్కితే మీకు ఇలా కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది, వెంటనే చూడొచ్చు. లేదా మీకు టైం ఉన్నప్పుడు చూడాలి, నోటిఫికేషన్లు అలా ఉంటుంది, మీకు గుర్తు చేస్తుంది. సో మీకు తెలిసిన వాళ్ళతో ఇలా వాళ్ళ ఆకుతో కూడా ఒక వేబుడ్ చేయొచ్చు అని చెప్పి షేర్ చేయొచ్చు కదా, వాళ్ళు కొత్తగా నేర్చుకుంటారు కదా. సో షేర్ చేద్దాం. అండ్ మీ బాగోగులు కోరుకునే ఛానల్ కూడా ఒకటి ఉంది కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.